హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను వేస్ట్ మెటీరియల్ తోటి క్రాఫ్ట్లు ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లో మనం అన్ని రకాలుగాను ఉపయోగించే వేస్ట్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాటితోటి మనం క్రాఫ్ట్ తయారు చేసుకోవడం, లేదంటే పిల్లలకి మనం నేర్పించడం, ఏంటంటే వాళ్ళకి కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లల వలన. మనకైనా కూడా పిల్లలు అది అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి మనం అలా లోన్లీగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఏమైనా తయారు చేసుకుంటాము, మన దృష్టి కూడా మళ్ళుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఫీలింగ్ మీద చెప్తున్నాను. సో పిల్లలకు కూడా మనం నేర్పించవచ్చు కూడాను. చిన్నపిల్లలు మనవాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చేత మనం చేయించినా కూడా బాగుంటుంది. సో అందులో భాగంగా ఇవాళ నేను క్యాప్సిల్స్, ట్యాబ్లెట్ కవర్స్ వీటితో ఇవాళ క్రాఫ్ట్ చెప్పాలని అనుకుంటున్నానండి. మా ఇంట్లో ఏదో ఇలాంటి క్యాప్సిల్ కవర్స్ ఉన్నాయి, అలాగే క్రోసిన్ అయితే బ్లూ కలర్ వస్తుంది మనకి. సో వీటితోటి క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక కార్డ్బోర్డ్ అట్ట, ఇలాంటి రెడ్ కలర్ అవన్నీ వేసుకోవాలనుకుంటే మనం క్లాత్ లైట్ కలర్ పెట్టుకోవచ్చు. అదే దోసకాయ గింజలు, ఇలాచీ తొక్కలు, పిస్తా షెల్స్, చిప్స్ ఇలాంటి వాటితో ఏదైనా చేసుకోవాలనుకుంటే మనం ఇదే దానికి ఇలాంటి బ్లాక్ కలర్ క్లాత్ని మనం అతికేసుకున్నామంటే దాని మీద చేస్తే చాలా బాగుంటుంది. సో ఇవాళ నేనేమో ట్యాబ్లెట్ కవర్స్ తోటి చెప్తున్నాను కాబట్టి నేను లైట్ కలర్ది తీసుకున్నాను అనమాట. సో చూసారా, ఇగో ఇలాగా నేను క్యాప్సిల్స్ అన్నీ కూడా ఇలాగా రౌండ్గా పెట్టుకుని మనం ఫెవికాల్ పెట్టేసి అది కూడా ముందరమే ఆ అట్టకి నేను ఇలాంటి లైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న జాకెట్ పీసులు అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని జాకెట్ పీసులు కాస్ట్లీగా ఉండవు కాబట్టి కొన్ని మామూలుగా నార్మల్గా ఉండేవి ఏవైనా అయితే ఇలాంటి క్రాఫ్ట్ వర్క్కి మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎనీ లైట్ కలర్ మీద అయితే మనం తీసుకున్న క్యాప్సిల్ని బట్టి కొన్ని స్నఫ్ కలర్ కూడా ఉంటాయి, పెయిన్ కిల్లర్స్. సో ఆ స్నఫ్ కలరు అలాగే రకరకాల ట్యాబ్లెట్ కవర్స్ ఏవైనా ఉంటే అవన్నీ మనం గ్యాదర్ చేసుకుని దాచుకుని వాటితో తయారు చేసుకోవచ్చు. సో చూసారా, నేను ఇలా ప్రస్తుతానికి అయితే ఇలా ఫ్లవర్ వేసాను. ఓకే, ఇంతకు ముందర నేను ఇదిగో బటర్ఫ్లై వేసాను. చూసారా, ఇవన్నీ కూడా క్రోసిన్ ట్యాబ్లెట్లే. మా అమ్మమ్మ రోజు క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. సరే, ఆవిడ స్ట్రిప్ అంతా అయిపోయిన వెంటనే పడేస్తూ ఉంటే వాటిని అలా దాచి ఇదిగో చూసారా అందమైన క్రాఫ్ట్ తయారైంది. చక్కగా మనం మన ఇంట్లో తగిలించుకున్నా బాగుంటుంది. ఎవరికైనా లేదంటే వచ్చినప్పుడు సరదాగా మనం అలా చూపిస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో అందరూ కూడా ఇలా తయారు చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంక ఇవాళ నుంచి నేను ఇలాంటి క్రాఫ్ట్లు అన్నీ చెప్పాలని అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే మనకి ఇలాంటి క్యాప్సిల్ కవర్సు, ఫెవికాల్ ముందరే కట్ చేసేసి ఉంచుకుంటే మనం నీట్గా ఈ మధ్యలో అది కూడా మనం చూడండి, ఈ మధ్యలో ఇవి కూడా ఈ వేస్ట్గా ఉండిపోతుంది కదా, మనం కట్ చేసేగా మిగిలిపోయిన వీటిల్లోంచి కూడా మనం ఇలాంటివన్నీ కూడా మనం స్టెమ్మల కింద ఏదైనా అలాంటివి తయారు చేస్తే ఇలాంటి ముక్కలు కూడా మనం అతుక్కోవచ్చు అనమాట. నీట్గా మనం వేసుకున్న డిజైన్ని బట్టి. బటర్ఫ్లై అయితే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఈరోజు సుమారుగా 12 సంవత్సరాలు అయిపోయిందండి ఇది తయారు చేసి. ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఈ పాతవన్నీ కూడా నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఒకసారి అందరికీ కూడా చూపిద్దాము అనే తపనతోటి మీ అందరి కోసము ఇవన్నీ నేను ఇవాళ నుంచి తయారు చేయాలని అనుకుంటున్నాను, చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా తయారు చేయండి. మీకు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, లేదంటే మీ అపార్ట్మెంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా చక్కగా అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి క్రాఫ్ట్ వర్క్లు చేయిస్తే వాళ్ళకి కూడా చక్కగా మెమరీ పవరు పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి వేరే చోటకి ఆలోచనలు కానీ వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇలాంటివన్నీ మనం వాళ్ళకి అలవాటు చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైఫ్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నాను. నా పిల్లలిద్దరు కూడా అలా చాలా బాగా చేసేవారు నేను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగా తయారు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.